వీడియోలో పీసీఓఎస్ వల్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం గురించి చెప్పబోతున్నాము. శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. పీసీఓఎస్ ఉన్న చాలా మహిళల్లో డిప్రెషన్ మరియు ఆందోళన అంటే యాంగ్జైటీ గమనించవచ్చు. కానీ వీటిని సరిగ్గా గుర్తించకుండా చికిత్స చేయించుకోకుండా వదిలేస్తారు. పీసీఓఎస్ లేని మహిళలతో పోలిస్తే పీసీఓఎస్ ఉన్న స్త్రీలు యాంగ్జైటీ లక్షణాలను దాదాపు 3 రెట్లు ఎక్కువగా అనుభవిస్తారు. ఈ మహిళలు అధిక స్థాయి ఒత్తిడికి లేదా స్ట్రెస్కి గురవుతారు. హార్మోన్ల అసమతుల్యత మరియు పీసీఓఎస్ యొక్క భౌతిక లక్షణాల గురించి చింతించడం వల్ల కావచ్చు. పీసీఓఎస్ ఉన్న మహిళల్లో ఆహారానికి సంబంధించిన అలవాట్లు విభిన్నంగా ఉండే అవకాశం ఎక్కువ. కొందరు చాలా తక్కువ తింటారు, కొందరికి వారు తినే పదార్థాల మీద అవగాహన ఉండదు. దీనివల్ల శారీరక మరియు మానసిక ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. వారి ఆహారపు అలవాట్లు, బరువు మరియు శరీర ఆకృతిపై ఆందోళన చెందవచ్చు. పీసీఓఎస్ యొక్క భౌతిక మార్పుల వల్ల చాలామంది మహిళలు వాళ్ళ శరీరం, ఫిట్నెస్ మరియు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. దీనివల్ల వారి ఆత్మవిశ్వాసం తగ్గి మానసిక కష్టాలకు గురవ్వగలరు. వేరువేరు సమయాల్లో పీసీఓఎస్ యొక్క కొన్ని లక్షణాలు ఇతరుల కన్నా ఎక్కువగా మీకు ఆందోళన కలిగించవచ్చు. మీ డాక్టర్ మీ ఆందోళనను తగ్గించేందుకు ప్రత్యేకంగా ఈ లక్షణాలని తొలగించేందుకు చికిత్సలు చేస్తారు. మీ డాక్టర్ మీ యాంగ్జైటీ మరియు డిప్రెషన్ని నియంత్రించేందుకు టాకింగ్ థెరపీ లేదా కౌన్సిలింగ్ సూచించవచ్చు. కొంతమందిలో యాంటీడిప్రెసెంట్స్ వంటి మందులను డాక్టర్లు నిర్దేశించవచ్చు. మీ ఆహారపు అలవాట్ల గురించి మీకు ఎటువంటి ఆందోళనలు ఉన్నా మీ వైద్యుడు మీకు సరైన సేవలు సూచించగలరు. మీలో అదనపు ఆండ్రోజన్లు లేదా వేరే హార్మోన్ల అసమతుల్యతలు కలిగి ఉంటే దాన్ని సరిచేయడానికి గర్భనిరోధక మాత్రలు సూచించబడవచ్చు. మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ కలిగి ఉంటే ఆరోగ్యవంతమైన ఆహారం మరియు వ్యాయామం వంటి మార్పులు చేయడం వల్ల పీసీఓఎస్ లక్షణాలు మెరుగుపడే అవకాశం పెరుగుతుంది. పీసీఓఎస్ చికిత్సలు ఈ వ్యాధి ఉన్న వారి ఆందోళనలకు అనుగుణంగానే సూచించబడతాయి. వ్యాయామం స్థూలకాయాన్ని మరియు ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ఎదుర్కోవడానికని మాత్రమే అని అనుకోకండి. వ్యాయామం వల్ల మన మానసిక స్థితిని మెరుగుపరిచే ఎండార్ఫిన్లు కూడా విడుదలవుతాయి. వ్యాయామంతో బరువు తగ్గించుకునే ప్రక్రియలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. బరువు తగ్గడంతో హార్మోన్ల అసమతుల్యతలు తగ్గి పీసీఓఎస్ లక్షణాలు మెరుగుపడతాయి. అంతర్జాతీయ పీసీఓఎస్ గైడ్లైన్స్ మరియు నైస్ గైడ్లైన్స్ యొక్క వ్యాయామానికి సంబంధించిన కొన్ని సిఫార్సులు ఇక్కడ కనబడును. పీసీఓఎస్ చికిత్సల్లో చాలా వరకు స్థిరమైన జీవనశైలి మార్పులు వల్లనే ప్రయోజనం పొందుతారు. మానసిక అనారోగ్యాలు ఉంటే ఇటువంటి మార్పులను పాటించడానికి చాలా కష్టపడవచ్చు. అందువలన మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా మీ డాక్టర్ లేదా నర్స్ సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి. పీసీఓఎస్ గురించి అధిక సమాచారం కోసం డిస్క్రిప్షన్ బాక్స్లోని పేషెంట్ సపోర్ట్ గ్రూప్ లింకులను సందర్శించండి. మరియు మీ మొబైల్పై ఆస్క్ పీసీఓఎస్ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే పీసీఓఎస్ మరియు మానసిక ఆరోగ్యం గురించి అత్యంత సమాచారాన్ని అందుకోవచ్చు. ధన్యవాదాలు.